నంద్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసంగా ప్రార్థన నిర్వహిస్తారు. ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తూ అల్లాహ్కు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడంతో పాటు దానం, సహాయం, సోదరభావం పెంపొందించే విధంగా కొనసాగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం, సహనంతో ప్రశాంత జీవితం గడపాలని సందేశమిస్తారు. అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపే పర్వదినంగా రంజాన్ను ముస్లిం పెద్దలు పేర్కొంటారు. రంజాన్ మాసంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించి ప్రతి కుటుంబంలో పండుగ వెలుగులు నింపడం జరుగుతుంది. సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి, ప్రజల మధ్య సోదరభావం కల్పించడానికి ఇఫ్తార్ విందులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ముస్లిం ఉపవాసాలు పాటిస్తూ తాను సంపాదించిన సంపాదనలో కొంత మొత్తం పేదలకు దానంగా ఇవ్వడం అత్యంత ప్రాధాన్యతగా కొనసాగుతుంది. రంజాన్ పండుగ కంటే ముందు పిత్రా సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాసం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. अल्लाह बड़ी बड़ी चीजों को अपने हुक्म और मौत आई, उसने कहा कि मेरे दोनों हाथ बाहर रखो। दुनिया को ये पता लोग जो है सोने को, दौलत को, हुकूमत को, वो दुनिया की बड़ी నంద్యాల జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా కొనసాగాయి. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లోని కుబ్రా మసీద్ ఈద్గాలో ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దికీ ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నంద్యాల భీమవరం రోడ్డులోని అల్పుర్ఖాన్ ఈద్గా వద్ద వేలాది సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్ద అబ్దుల్ హాసీ ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ చేశారు. ఇస్లాం మతం సర్వ మానవాళి హితాన్ని కోరుకుంటుందని పేర్కొన్నారు. హిందూ ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా మత సామరస్యాన్ని చాటుకున్నారు. ईद की नमाज जो है मस्जिद फुरखान की ईदगाह में बड़े सुकून और आराम से जो है हुई है। यह अल्लाह का शुक्र है कि उसने हम सबको रोज़ों को, कुरान को और जो है तरावी को ये सब पढ़ने की तौफीक दिया। आज मजदूरी देने के लिए अल्लाह हम सबको ईदगाह के अंदर जो जमा किया। हजारों का जो मजमा रहा और यहाँ के मजमे की सहूलतें, पंडाल हो, सफाई हो, पानी हो, ये सब बड़े जो है अच्छा आला पैमाने पर जो है यहाँ तशरीफ लाए। नमाजियों के लिए, भाइयों के लिए सहूलतें बेहतरीन रही। सफाई के एतबार से हो या जो है डिसिप्लिन पुलिस कंट्रोल के एतबार से हो या जो शामियाने के एतबार से हो, सफाई के एतबार से हो, बहरहाल एक अच्छे पाकीज़ा निज़ाम के साथ यहाँ की कमेटी ने तमाम कामों को अंजाम दिया है। और इस मौके पर हम जो है तमाम डिपार्टमेंट्स जो ईदगाह के लिए काम किए हैं वो तमाम डिपार्टमेंटों का हम शुक्रिया अदा करते हैं। కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, పలువురు పెద్దలు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రండి, ఒక్క నిమిషం తీసుకో. ఓకేనా?
ఆళ్లగడ్డ సిరివెల్ల గ్రామంలో ముస్లింలు రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు పాటించి శుక్రవారం చంద్రుడి దర్శనంతో ఉపవాస దీక్షలను విరమించుకున్నారు. మసీదుల్లో, ఈద్గాల్లో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో పిత్రా రూపంలో పేదలకు దానం చేశారు. इशारे पर आज ईदगाहों में सारी दुनिया में या अल्लाह जितने लोग हाथ उठाए हैं अल्लाह उनकी दुआओं को कबूल फरमा। अल्लाह हमारी किसकी क्या तकलीफ है दूर फरमा। आज मुसलमानों को बड़े बड़े ओहदों की जरूरत है मेरे अल्लाह। या अल्लाह जो भी हाई पोजीशन सीट्स है अल्लाह हमारे मुसलमानों को खास तौर से अता फरमा दे। खास या उसकी कीमत मुस्ताब है कि नमाज से पहले ही अदा करें। नमाज इससे पहले गुस्ल में खुशबू इस्तेमाल करना, ईदगाह जल्दी जाने से पहले कोई शीरी चीज़ खा लेना, राह में आहिस्ता तकबीर तशरीक कहते जाना, ये सब उमूर मसनून सुन्नतें। बिरादरान इस्लाम, आज हमारी ईद और खुशी का दिन जरूर है। బనగానపల్లి నియోజకవర్గంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. పట్టణంలోని మసీదులు మరియు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో సామూహికంగా ప్రార్థనలు చేశారు. మత పెద్ద సయ్యద్ అబ్దుల్ హుసేనీ ఖాద్రీ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. హిందూ ముస్లింలు ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని కాపాడుతూ సోదర భావంతో జీవించాలని సందేశాన్ని వినిపించారు. బనగానపల్లి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. खुशियाँ मनाने का दिन है, ईद का दिन है, अल्लाह ने हमारे लिए खुशियाँ रखी हैं, तो इस दिन भी आप आंसू बहा रहे, रो रहे, क्या वजह है, क्या बात है? आप फरमाते हैं कि ऐ लोगों, ईद उसके लिए है, खुशी उसके लिए है जिसकी इबादतों को अल्लाह ने कबूल कर लिया। బనగానపల్లి పట్టణంలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మైనార్టీ సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని స్వీట్లు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలకు అన్ని వేళలాగా అండగా నిలుస్తామని, అల్లాహ్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.